అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ప్రభు మందిరానికి పోయి కన్నీరు కారుస్తూ ప్రార్థించే అనుభవాలు మీకున్నాయని నాకు తెలుసు. మీరు ఎంత ధన్యులు తెలుసా? మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. చాలామంది విశ్వాస జీవితంలో చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటి తెలుసా? మనం మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటాం. మన బాధను వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చెప్పుకొని ఏం ఉపయోగం ఉంది? మహా అయితే మన మీద జాలి పడతారు, లేకపోతే రెండు ధైర్యం కలిగించే మాటలు చెప్తారు. కానీ ఏ ఒక్కరూ మనల్ని శోధనలో నుంచి బయటికి తీసుకురారు. ఏ ఒక్కరూ మనల్ని ధైర్యపరచలేరు. కానీ మన కన్నీటికి తగిన ప్రతిఫలాలు ఇవ్వగలిగిన సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. అందుకే నువ్వు దుఃఖపడాలన్నా, నీ బాధను వ్యక్తం చేయాలన్నా ప్రభు మందిరము తప్ప మరొక స్థలం ఇంకొకటి లేదు. ఆదరణిచ్చే స్థలం అది, సంతోషాన్ని ఇచ్చే స్థలం అది, సమస్యలకు పరిష్కారం దొరికే స్థలం అది, నీ కన్నీరంతా నాట్యముగా మార్చే స్థలం అది. ప్రియ సంగమా, మీ కన్నీరంతా దేవుని పాదాల దగ్గర మీరు కుమ్మరిస్తున్నారు కదా, దేవుడు దానికి తగిన ప్రతిఫలాలు దయచేయబోతున్నాడు. మనుషులు మన కన్నీరికి విలువ ఇవ్వకపోయినా, మనుషులు మన బాధను చూసి పట్టించుకోకపోయినా మనం ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కన్నీటిని లక్ష్యపెట్టు దేవుడు ఆయన. మన దుఃఖమును చూసి ఆ దుఃఖమునే ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ఒకే ఒక సమర్థుడైన దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగము 126వ కీర్తన 5వ మాట చదవగలిగితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ప్రభు సన్నిధికి పోయి నా దేవుడు తప్ప నాకు ఇంకో ఆధారం లేదని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రాబో దినాల్లో సంతోష గానములతో సమృద్ధిని అనుభవిస్తూ గొప్ప సాక్ష్యాలు మీరు మందిరాల్లో చెప్పబోతున్నారు. దేవుడు అట్టి స్థితిని మీకు అనుగ్రహించబోతున్నాడు. హన్నా జీవితం మనకి చాలా ఆదర్శవంతమైనది. ఆమె జీవితంలో ఉండిన కొరతను మనుషులకు కాదు, ఆమె ప్రభు సన్నిధికి పోయి దేవునికి వివరించడం ప్రారంభించింది. ఆమె ప్రార్థిస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రతి విజ్ఞాపన ప్రభు విన్నాడు. ఆమె కన్నీరు వృధాగా పోలేదు. దేవుడు చక్కటి కుమారుని దేవుడు దయచేశాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, సమూయేలు ఇస్ నాట్ ఎ కింగ్ బట్ హీఈస్ ఎ కింగ్ మేకర్. అతడు రాజు కాలేదు, కానీ రాజులను అభిషేకించే స్థితిలో దేవుడు అతన్ని పెట్టారు. చాలామంది ప్రభు స్వరాన్ని వినాలని కోరుకుంటున్నారు, కానీ అలాంటి తరుణాల మధ్యన స్వయాన దేవుడే ఆ బాలుడైన సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించారు. ఎంత సంతోషము! అసలు ఎంత ఉన్నతమైన స్థితిని ఆ తల్లి సంపాదించుకుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె ప్రభు సందులో కన్నీరు కార్చింది. ఎవ్వరు ఊహించలేని బలమైన ఆశీర్వాదాలు ఆమె పొందుకుంది. అటురీతిగా దేవుడు మీ కుటుంబాలను దీవించబోతున్నాడు. అటురీతిగా ప్రభు మీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. దిగులు పడకండి సంగమా, మీరు మందిరాల్లో ప్రార్థించండి. మా తల్లిగారు కూడా నాకు నేర్పించిందంతా ఒకటే, అయ్యా నీకు బాధ వస్తుంది, నీకు మరణకరం రోగం ఉంది, మాతో నువ్వు పంచుకుంటున్నావు, మేమేమీ చేయలేము, వైద్యులు కూడా వారు చేయాల్సిన చేస్తూ ఉన్నారు. నీ బాధని ఎవరు తొలగించలేరు, నీ రోగముని ఎవరు తొలగించలేరు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించు. నీకేది అవసరమైన ప్రభువుని నువ్వు అడుగు. నువ్వు ప్రభు పాదాల దగ్గర పెట్టిన ఏ విజ్ఞాపన వృధాగా పోదయ్యా అని మా తల్లి నాకు ప్రభు కోసం బోధించగా మందిరాల్లో పడి ఏడ్చాను. తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా, నువ్వొక్కడివే నన్ను బాగు చేయగలిగిన దేవుడివి, ఈ పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా చేయగలిగిన సమర్థుడివి, మనుషులు విడిచిపెట్టినా నువ్వు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదని నేను ఆ రోజు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాను. దావీదు మహాభక్తుడు అంటాడు కదా, పరుపులు తేలేలాగా ప్రార్థించాడన్నట్లు నేను మందిరానికి పోయి ప్రార్థించడం ప్రారంభించాను. దైవజనమా, ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని ధైర్యంగా ఒక మాట చెప్తాను, ఆ కన్నీటినే ఈరోజు నాట్యముగా దేవుడు మార్చాడు. ఇట్టి స్థితిని మేము అనుభవిస్తున్నామంటే కారణమంతా ఒకటే, ఆ రోజు నా ప్రభు మా కన్నీరుని చూశాడు. ఈరోజు సమృద్ధిని మేము అనుభవిస్తున్నామంటే కారణమంతా ఒకటే, ఆ కొరతల మధ్యన ప్రభు సందులో కన్నీరు కార్చాం. మా బాధను కానీ, మాకు కలిగిన దుఃఖమును కానీ, మాకు కలిగిన కొరతలు కానీ మనుషుల దగ్గర పంచుకోకుండా ప్రభు పాదాల దగ్గర పెట్టడం వల్ల దేవుడు ఈరోజు మా కుటుంబ చరిత్రను మార్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, ప్రభు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ప్రభు వైపు చూడండి. ఎందుకంటే నా ప్రభు మిమ్మల్ని ఓడిపోనేవాడు. ఎక్కడైతే కన్నీరు కార్చామో అదే స్థలంలో ఘనమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. యేసేపు కూడా ఎన్నో దుఃఖకరమైన సందర్భంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు, కానీ ఆ దుఃఖం అంతటిని దేవుడు సంతోషంగా మార్చాడు.
ఆ యేసేపుని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. ఈరోజు నీ బ్రతుకును కూడా నా ప్రభు మార్చబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. మీ కన్నీరు వృధాగా పోవట్లేదు. దేవుడు వాటిని చూస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.